జిల్లా సమగ్ర అభివృద్ధితో పాటు అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా పోలీస్ పరేడ్ మైదానంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు, కలెక్టర్ తమీం అన్సారియా, జేసీ గోపాలకృష్ణ, ఎస్పీఆర్ దామోదర్తో కలిసి రాష్ట్ర మంత్రి బాల వీరాంజనేయ స్వామి జాతీయ జెండాను ఎగరవేసి గౌరవ వందనం చేశారు. పోలీసులు ఏర్పాటు చేసిన పెరేడ్ను ప్రత్యేక వాహనంలో కలెక్టర్ ఎస్పీ వెంటరాగా రాష్ట్ర మంత్రి బాల వీరాంజనేయ స్వామి తిలకించి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం సన్మాన్ గార్డ్ నిష్క్రమణ కార్యక్రమం సూపర్ను ఆకట్టుకునేలా జరిగింది. మంత్రి స్వామి మాట్లాడుతూ స్వాతంత్రం సాధించుకుని 75 సంవత్సరాలు పూర్తి చేసుకుని 75వ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా జిల్లా ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. పేదరికం లేని సమాజం నిర్మించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నో ప్రతిష్టాత్మక కార్యక్రమాలు చేపట్టారన్నారు. రాష్ట్రంలో పేదరిక నిర్మూలన కోసం P4 కార్యక్రమం రూపొందించి అమలు చేయడం జరుగుతుందన్నారు. ముఖ్యమంత్రి ఆకాంక్షలకు అనుగుణంగా జిల్లాలో అట్టడుగున ఉన్న 74,811 బంగారు కుటుంబాలను గుర్తించి 7,073 మంది మార్గదర్శకుల ద్వారా 44,000 కుటుంబాలను దత్తత తీసుకోవడం జరిగిందన్నారు. వీరితో పాటు ఎన్టీఆర్ భరోసా పింఛను పెంపు, దీపం 11, తల్లికి వందనం, మెగా డిఎస్సి, అన్నదాత సుఖీభవ, స్త్రీ శక్తి వంటి పథకాల అమలుపై కలుగుతున్న ప్రయోజనాలను మంత్రి సమగ్రంగా వివరించారు. జిల్లా సమగ్ర అభివృద్ధికి మార్గదర్శకాలు అందిస్తున్న సీఎం చంద్రబాబు నాయుడుకు జిల్లా ప్రజల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. జిల్లా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు సమగ్రంగా అమలు చేయడంలో సహకరిస్తున్న ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, జిల్లా అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య, వడా చైర్మన్ షేక్ రియాజ్, రాష్ట్ర మాల కార్పొరేషన్ చైర్మన్ విజయ్ కుమార్, రాష్ట్ర సాంస్కృతిక విభాగం చైర్మన్ పొడపాటి తేజస్విని, డిఆర్ఓ చెనవోబులేసు, ఒంగోలు ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, ఇతర అధికారులు పాల్గొన్నారు. శకటాన్ని ఏర్పాటు చేశారు. మన యొక్క పెరేడ్ కమాండర్ గారు వారిని ఆ శకటాన్ని అధిరోహించవలసిందిగా, వారితో పాటు మన యొక్క ప్రత్యేకంగా అలంకరించినటువంటి శకటంలో గౌరవనీయులు మాన్యశ్రీ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి గారు, మంత్రివర్యులు, మన జిల్లా కలెక్టర్ గారు తమీం అన్సారియా ఐఏఎస్ గారు సందేశాన్ని ఇచ్చారు. బాబు రాజేంద్ర ప్రసాద్, అలాగే మన యొక్క ప్రథమ ప్రధాని అయినటువంటి జవహర్లాల్ నెహ్రూ గారు ఒక సందర్భంలో ఎవ్రీ సిటిజన్, ఎవ్రీ మ్యాన్ ఈజ్ జెంటిల్మ్యాన్ బికాజ్ ఆఫ్ పోలీస్ మ్యాన్ అనేటువంటి కమలమ్మ, ఇటువంటి వారందరూ కూడా ఈ జాతీయ పోరాటంలో పాల్గొని వారి యొక్క బలిదానాలతో ఈరోజు స్వతంత్ర వేడుకలు మనం జరుపుకుంటున్నాము. చక్కగా సమీక్ష కార్యక్రమం జరిగింది. మంత్రివర్యులు కార్యక్రమాన్ని వీక్షించి మరి ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవ వేడుక వీరాంజనేయ స్వామి గారు మనందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు చక్కటి సందేశాన్ని వీరులకు నివాళులు అర్పిస్తున్నాం. అలాగే మన దేశ సరిహద్దుల్లో వారి జీవితాన్ని పణంగా పెట్టి మనల్ని నిరంతరం కంటికి రెప్పల్లా కాపాడుతున్నటువంటి సైనికులకు, మాజీ సైనికులకు, వారి కుటుంబ సభ్యులకు అందరికీ నమస్సమాంజలు తెలియజేస్తూ అమరులైన సైనికులకు నివాళులు అర్పిస్తున్నాను. ఇటీవల పహల్గాం ఉగ్ర దాడుల్లో ప్రాణాలు కోల్పోయినటువంటి వారికి అంజలి ఘటిస్తూ ఆపరేషన్ సింధూర్ను విజయవంతం చేసిన మన సైనికులకు అభినందనలు తెలియజేస్తున్నాను. పేదరికం లేని సమాజాన్ని నిర్మించడానికి, సమర్థవంతమైన పాలన సాధించడానికి గౌరవ ముఖ్యమంత్రులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నో ప్రతిష్టాత్మక కార్యక్రమాలు చేపడుతున్నారు. పేదరిక నిర్మూలన, మౌలిక సౌకర్యాల అభివృద్ధి, వనరుల సమర్థ నిర్వహణ, ఈజ్ ఆఫ్ లివింగ్ అనే 4 అంశాలను ప్రధానంగా తీసుకొని ప్రతి జిల్లాలో 15% వృద్ధి సాధించే లక్ష్యంగా ప్రణాళిక రూపొందించుకున్నాం. ఈ సందర్భంగా మన జిల్లాలో జరుగుతున్న మరియు జరగబో వివిధ అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాల ప్రగతిని మీ ముందు ఉంచడం నా కర్తవ్యంగా భావిస్తున్నాం. ప్రతి నెల 1వ తేదీన పేదల సేవలో మన ప్రభుత్వాన్ని దృఢ నిశ్చయంతో పెన్షన్ లబ్ధిదారులకు 4,000 రూపాయలు, దివ్యాంగులకు 6,000 రూపాయలు, దీర్ఘకాల వ్యాధిగ్రస్తులకు 10,000 రూపాయలు, 3% వైకల్యం నుండి మంచానికి లేదా వీల్ చైర్కే పరిమితమైన వారికి 15,000 రూపాయలు చొప్పున ఇప్పటి వరకు 2,84,966 మంది పెన్షన్ లబ్ధిదారులకు నెలకు 124,92 రూపాయల చొప్పున మొత్తం 1,749,72 రూపాయలు పంపిణీ చేయడం జరిగింది. ఈ మధ్య కొత్తగా స్పోర్ట్స్ పెన్షన్ కింద ఇంతకుముందు పెన్షన్ వస్తూ చనిపోయిన వారి భాగస్వామికి కొత్తగా 5,000 మందికి సుమారు 95% చొప్పున పెన్షన్ల మంజూరు చేసి అందజేయడం జరిగింది.
దీపం 2 పథకం కింద 1/11/2020 నుంచి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అర్హత కలిగినటువంటి లబ్ధిదారునికి సంవత్సరానికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్ల చొప్పున జిల్లాలోని మొత్తం 49 గ్యాస్ ఏజెన్సీల ద్వారా ప్రకాశం జిల్లాలో 3,62,067 మందికి సబ్సిడీ అమౌంట్ కింద 30,92,36,36,099 రూపాయలను వారి బ్యాంకు ఖాతాలలో జమ చేయడం జరిగింది. 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కుటుంబంలో చదువుతున్న పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి ఒక్కొక్కరికి ప్రతి విద్యార్థికి 15,000 చొప్పున 2,92,898 విద్యార్థులకు తల్లుల ఖాతాలో 439,34,20,000 రూపాయలను తల్లికి వందన కార్యక్రమ పథకం కింద పాఠశాలలు ప్రారంభమైన రోజునే జమ చేయడం జరిగింది. ప్రభుత్వం చెప్పినటువంటి సూపర్ 6 హామీల్లో మనకి మెగా డిఎస్సి ద్వారా జిల్లాలో 629 ఉపాధ్యాయ పోస్టుల్ని భర్తీ చేయడం పరీక్షలు నిర్వహించడం జరిగింది. త్వరలోనే ఆ పోస్టులు భర్తీ చేయడం కూడా జరుగుతుందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. 2025-26 సంవత్సరానికి గాను అన్నదాత సుఖీభావ పథకం కింద 2,68,160 మంది రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి 5,000 రూపాయలు, పీఎం కిసాన్ కింద కేంద్రం ఇచ్చేటువంటి 2,000 రూపాయలు, వెరసి 7,000 రూపాయలను ఒక్కొక్క రైతు ఖాతాలో నిన్న జమ చేయడం జరిగింది. ఈ మొత్తం కూడాను 182,74,00,000 రూపాయలను అన్నదాత సుఖీభావ పీఎం కిసాన్ పథకం కింద రైతుల ఖాతాలో జమ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ రోజున మనం ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఆకాశంలో అర్ధ మహిళల కోసం స్త్రీ శక్తి పథకాన్ని, ఉచిత బస్సు పథకాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు విజయవాడలో ఈరోజు సాయంత్రం 4 గంటలకు ప్రారంభించబోతున్నారు. ఈ పథకం ద్వారా మనం ఆర్టీసీ బస్సుల్లో ప్రతి ఒక్క ఆడపడుచుకి, బాలికలకి, అదేవిధంగా ట్రాన్స్జెండర్స్ కూడా 0 టికెట్ ని ఆధార్ కార్డుతో ప్రయాణం చేసేటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా కల్పించబోతున్నారని కూడా సగర్వంగా తెలియజేస్తాను. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం. క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.